త్రీ రోజెస్ సీజన్ 2 ఈ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ మొత్తం 4 ఎపిసోడ్స్తో స్ట్రీమింగ్ అవుతుంది. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 30 మినిట్స్ రన్ టైం ఉంటుంది. ఇంకా సిరీస్ అయితే అస్సలు నచ్చలేదు నాకు. ఇంకా స్టోరీ గురించి మాట్లాడుకుంటే ముగ్గురు అమ్మాయిలు కలిసి ఒక యాడ్ ఏజెన్సీ పెడతారు. ఇంకా అలా పెట్టాక యాడ్ ఏజెన్సీ నడపడానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఇంకా మెయిన్ లీడ్స్ అయిన ఈ ముగ్గురు అమ్మాయిల పర్సనల్ లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది ఈ సిరీస్ స్టోరీ. ఈ సిరీస్లో నాకు ఏదైనా నచ్చిందా అంటే అది వైవా హర్ష అండ్ సత్య గారి కామెడీ. అందులోనూ లాస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే సత్య గారి కామెడీ అస్సలు బాగాలేదు, ఏదో అలా ఉందంతే. వైవా హర్ష గారి కామెడీ అయితే లాస్ట్ వరకు చాలా బాగుంది. లాస్ట్ ఎపిసోడ్ వరకు వైవా హర్ష గారి సీన్స్ తీసేస్తే సిరీస్లో ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండదు, చాలా బోరింగ్గా ఉంటుంది. అంతేకాకుండా చాలా సీన్స్ అయితే ఓవర్ యాక్టింగ్లా ఉంటాయి. అదే త్రీ రోజెస్ సీజన్ 1 మెయిన్ లీడ్స్ అందరి స్టోరీస్ చాలా బాగుంటాయి. అందరు లైఫ్ స్టోరీస్ ఈక్వల్గా చూపిస్తూ ఉంటారు. అండ్ మెయిన్ లీడ్స్ మధ్య ఆ ఫ్రెండ్షిప్ అనేది కూడా చాలా బాగా చూపించారు. బట్ ఈ సిరీస్కి వచ్చేసరికి మ్యాక్సిమం స్టోరీ మొత్తం ఒక క్యారెక్టర్ మీద తీసుకెళ్తూ ఉంటారు. అంతేకాకుండా మెయిన్ లీడ్స్ మధ్య ఆ ఫ్రెండ్షిప్ అనేది కూడా సరిగ్గా చూపించలేదు. ఈ సీజన్లో ఎమోషన్స్ కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. ఈ సిరీస్ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే పర్లేదులే, యావరేజ్గా ఉందనిపించినా కానీ లాస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే పెద్దగా ఏం నచ్చలేదు నాకు. 4th ఎపిసోడ్లో వైవా హర్ష కామెడీ తప్పించి మిగతా ఏం నచ్చలేదు. సీజన్ 2లో స్టోరీ ముంబైలో జరుగుతున్నట్టు చూపించారు కానీ అసలు అలా ఏం అనిపించదు. ఏదో హైదరాబాద్లో ఒక రూమ్లో షూట్ చేస్తున్నట్టుగానే ఉంటుంది. ఈ సీజన్లో ఏదైనా వర్కౌట్ అయింది ఉందా అంటే అది సీజన్ 1లో వర్కౌట్ అయిన వైవా హర్ష కామెడీ తప్పించి మిగతా ఏం అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. ఒక మెయిన్ లీడ్ది మాత్రం కొద్దిగా ఓవర్ యాక్టింగ్ అనిపించింది. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే ఓకేగా అనిపించాయి. ఇంకా ఓవరాల్గా ఈ సిరీస్ నాకు ఎలా ఉందని అడిగితే నచ్చలేదండి నాకు. వైవా హర్ష గారి కామెడీ గురించి చూడడం తప్పించి ఇంకేం లేదు ఈ సీజన్లో. మీలో ఎవరైనా ఈ 3 రోజెస్ సీజన్ 2 చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.